హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నయా చాయిస్. నేను ఈ యాబ్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ గురించి వీడియో చేసినప్పుడు నాకు చాలా కమెంట్స్ వచ్చాయి. ఆ కమెంట్స్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇది అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే, స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ తలస్నానం చేయాలా లేక అలాగే వదిలేయాలా? స్ప్రే చేసిన తర్వాత తలకు నూనె పెట్టుకోవచ్చా? స్ప్రే చేశాక మళ్ళీ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. అండ్ స్ప్రే చేసిన తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత లైక్ అది డ్రై అయిన తర్వాత మనం నార్మల్గా ఆయిల్ పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అక్క డ్రై హెయిర్ మీద యూజ్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకోవచ్చా? అండ్ హెడ్ బాత్ ఎప్పుడు చేయాలి? ప్రమోషన్ కోసం చెప్తున్నారా లేక జెన్యూన్గానా? డ్రై హెయిర్ మీద యూజ్ చేసిన తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాత ఆయిల్ పెట్టేసుకోవచ్చండి. అండ్ హెడ్ బాత్ మన ఇష్టం, 2 daysకి వన్స్ ఆర్ వీక్కి ట్వైస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇదేం ప్రమోషన్ కోసం కాదండి. అండ్ ప్రమోషన్ గురించి ఇలాంటి వీడియోస్ అయితే నేను చేయను. ఇది నా జెన్యూన్ రివ్యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఆయిల్ హెయిర్ మీద కూడా స్ప్రే చేయొచ్చా? నార్మల్గా డ్రై హెయిర్ మీదే ప్రిఫర్ చేయండి. ఆయిల్ హెయిర్ మీద స్ప్రే చేస్తే అదంత డీప్గా పెనిట్రేట్ అవ్వదేమో అని నాకు అనిపిస్తుంది. ప్రిఫర్ డ్రై హెయిర్ అండి. రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అలా ఆయిల్ పెట్టవచ్చా హెయిర్కి? పెట్టుకోవచ్చండి. అది కొంచెం డ్రై అయిన తర్వాత పెట్టేసుకోవచ్చు. వీక్లీ ఎనీ టైమ్స్ పెట్టాలి మ్యామ్? సో హెడ్ బాత్ ఎప్పుడు చేయాలి చెప్పండి. నేనైతే డైలీ యూజ్ చేశానండి. వీక్లీ థ్రైస్ యూజ్ చేస్తే సరిపోతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ యూజ్ చేయొచ్చా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? కిడ్స్కి యూజ్ చేయొచ్చా? నార్మల్గా ఈ ప్రోడక్టే కాదండి, ఏ ప్రోడక్ట్ అయినా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కిడ్స్ యూజ్ చేయకపోవడమే బెటర్ అండి. ఇది నా ఒపీనియన్. ఇది నాకు మెయిన్గా వచ్చిన కామెంట్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నాకు తెలిసినంత వరకు మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నయా చాయిస్. థ్యాంక్ యూ.